అండి. నమస్తే. మీ పేరు? యూసుఫ్. ఎక్కడ ఉంటారు? ఓల్ సిటీ చార్మినార్. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే అది నా పేరు గుర్తొస్తుంది. కార్పొరేటర్ పేరు? కార్పొరేటర్ ఏమో తెలియదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? ఏం డెవలప్మెంట్ లేదు. వేస్ట్. అంటే ఏవే సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఏరియాలో? రోడ్లు బాగలేదు, డ్రైనేజీలు ఫుల్ అయిపోతాయి వర్షం వస్తే. అదే అంటే మీరు కంప్లైంట్ రేజ్ చేసిరా ఇవన్నిటిపైన? కంప్లైంట్ రేజ్ చేసిరా దీనిపైన? కంప్లైంట్ చేసినప్పుడు అంతే, ఎవరు రారు చేయరు. అసలు వచ్చి పట్టించుకోరా? అంటే మీ కార్పొరేటర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ ఎవరు రాడు. ఓన్లీ ఓటింగ్స్ వస్తేనే వస్తారు, పోతారు అంతే. మరి ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పలేకపోయారా ఇవన్నీ? చేపిస్తామంటారు, వెళ్ళిపోతారు అంతే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? అక్కడ ఓల్ సిటీలో ఎంఐఎంఏ కదా మనం. సో ఎంఐఎం వల్ల డెవలప్మెంట్ లేనప్పుడు మరి పదే పదే ఓల్ సిటీ మొత్తం ఎంఐఎంకే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కదా, ఎందుకని? అక్కడ నేను ఒక్కడినే కాదు, అందరు చేస్తారు. నేను ఒక్కడిని ఓటు వేయలేదు అనుకో, కంపల్సరీ వస్తుంది, ఎంఐఎంఏ వస్తుంది.